వివాహం చేసినప్పటికీ తన యొక్క భార్యని కూడా ఎలాగైనా చదువుకోవాలి, నీవు కూడా చదువుకుంటేనే బాగుంటుంది, సమాజానికి స్త్రీ జాతికి కూడా అందరికీ వెలుగునిచ్చేది విద్య ఒకటే, మన కష్టాలని పారద్రోలేది, సమాజంలో ఉన్న అస్పృశ్యతలు ఎలాంటి దురాచారాలైనా పోగొట్టేది విద్యతోటే వివేకం వస్తుంది, వివేకం వినయం ఇవన్నీ ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయని తన భార్యని కూడా తనతో పాటు చదివించి ఒక విజ్ఞానవంతురాల్ని చేయడం జరిగింది. ఈ దశలో ఎన్నో అవమానాలను, సమాజం నుంచి ఎన్నో రకాల కట్టుబాట్లు ఇవన్నీ ఎదురైనా సరే తను ఏమాత్రం చలించకుండా కుటుంబం నుంచి తను గెట్టి వేయబడ్డప్పటికీ కూడా తన యొక్క భార్యతోటి బయటికి వెళ్ళి సమాజంలో ఎక్కడో ఒక చోట తలదాచుకొని ఎలాగైనా సరే ఈ సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను దురాగతాలను నిర్మూలించాలనేసి కంకణం కట్టుకున్న ఒక గొప్ప సంఘ సంస్కర్త. మరి వారు ఏనాడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే చలించకుండా, ఎన్ని అవమానాలనైనా సరే తనలోనే నిజమింగుకుంటూ తన భార్యకు ఎదురైన కష్టాలను సైతం ఏనాడు కూడా తను పట్టించుకోలేదు. మాత్రం కూడా సావిత్రిబాయికి తను అండదండలుగా ఉంటూ తనను కష్టాల నుంచి ఓదారుస్తూ బాధపడవద్దు, ఎలాగైనా మనం సమాజాన్ని ఒక రకమైన ఈ దురాచారాలను నిర్మూలించాలి, అందుకు బాలికా విద్య అనేది ఎంతో అవసరం, అణగారిన వర్గాల పిల్లలందరికీ కూడా మనం జీవితం అనే విద్య అనే వెలుగుని కనుక ఇచ్చినట్లయితే జీవితంలో వాళ్ళు ఎన్నో రకాల అవమానాలను పోగొట్టుకొని తన జీవితంలో మంచి వెలుగును పొందుతారన్న ఉద్దేశంతో ఎన్నో రకాలుగా తనకు టీచర్ విద్యను అందించి ఆ విధంగా చిన్నగా పాఠశాలను ఏర్పాటు చేయించి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే తోటి పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడం, వారికి మధ్యాహ్న భోజనం అవసరమైతే దానిని కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమమే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. మరి వాళ్ళకు తినడానికి ఒక పూట తిండి కూడా దొరకడం కష్టమైన తరుణంలో పాఠశాలకు రావాలంటే కష్టం కాబట్టి అలాంటి విద్యార్థులందరినీ కూడా పాఠశాలకు రప్పించడము, వారికి మధ్యాహ్న భోజన వసతిని కల్పించడము, అవసరమైతే వారికి వైద్య సహాయ ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తూ వచ్చారు. మరి జ్యోతిబా పూలేకి సమాజంలో ఉన్న కుల నిర్మూలన అనేది చాలా ముఖ్యమైన స్థితి. ఎందుకంటే తను చిన్నతనం నుంచి తన స్నేహితుడైన ఒక బ్రాహ్మణ స్నేహితుడి వివాహానికి వెళ్ళిన సందర్భంలో చాలా ఘోరమైన అవమానానికి లోను కావడం జరిగింది. అయినప్పటికీ సరే తను బ్రాహ్మణ కులాన్ని ద్వేషించలేదు, బ్రాహ్మణ కులంలో ఉన్న ఈ అసమానత్వాన్ని ద్వేషించి దాన్ని ఎలాగైనా పారద్రోలాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ 19వ శతాబ్దంలోనే తను ఎన్నో కట్టుబాట్లను అన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళి తను బ్రాహ్మణ పురోహితులు లేకుండానే వివాహాలు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా వితంతు పునర్వివాహాలు చేయడం కూడా చేపట్టాడు. ఎవరైతే బ్రాహ్మణత్వంలో భర్త పోతే స్త్రీ వైధవ్యాన్ని అనుభవించాలనేసి కట్టుబాట్లను పెట్టారో అలాంటి కట్టుబాట్లను ఛేదించుకుంటూ వారికి పునర్వివాహాలను చేయించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ యొక్క పుత్రులు ఉంటే వారికి నిరాదరణకు గురైనప్పుడు వారిని కూడా చేరదీసి తాను ఎన్నో రకాలుగా వారి యొక్క జీవితానికి వెలుగులు నింపిన గొప్ప మహనీయుడు. అలాగే తనకు ఏం చేశాడు, తన యొక్క సంతానం వద్దనుకొని సమాజమే నా సంతానంగా భావించిన గొప్ప మహనీయుడు. అందుకే ఒక బ్రాహ్మణ వైధవ్యం చెందిన ఒక స్త్రీకి పుట్టిన ఒక బాబుని తను చేరదీసి వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ బాబుని తను పెంచి పెద్ద చేసి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చిన గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుడు మరి వారి యొక్క జీవిత చరిత్రల్ని చదవడమే కాదు, మరి వారి యొక్క ఇలాంటి గొప్ప గొప్ప ఆచరణీయమైన మహాసుగుణాలను అందిపుచ్చుకొని మనం కూడా సమాజంలో పేరుకుపోయిన ఈ దురాక్రమణలను, ఈ దురాగతాలను ఛేదించే ప్రయత్నం మనం కూడా చేయాలి. అప్పుడే మహనీయుల యొక్క అడుగుజాడల్లో మనం నడిచిన వాళ్ళం అవుతాం. మరి అందుకే తను ఏం చేశాడు, ఈ యొక్క ఆదర్శ భావాలన్నీ కూడా తనతోనే అంతరించిపోకుండా తన భార్య ఆచరించేలాగా తనలో ఒక మార్పుని తీసుకొచ్చి ఒక గొప్ప శక్తివంతురాన్ని చేయడం జరిగింది. తను లేకపోయినా సరే సమాజాన్ని ఉద్ధరించే ఒక గొప్ప మహనీయమైన శక్తిగా తనను తయారు చేశాడు. తను లేనప్పటికీ కూడా భార్య సావిత్రిబాయి భర్త యొక్క అడుగుజాడల్లో నడవడం జరిగింది. భర్తను అనుసరించి తను ఎలాగైనా సరే సమాజంలో పేరుకుపోయిన ఈ చెత్తనంతా కడిగివేయాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో స్త్రీకి బయటికి వచ్చే అవకాశమే లేదు, బయటికి వచ్చిన మగవారికి ఎదురు నిలబడే అవకాశం లేదు. కుటుంబ కట్టుబాట్లను, సమాజంలో ఉన్న ఆ ధర్మాలను, ఆ కట్టుబాట్లను అన్నింటినీ కూడా తను ఏం చేసింది, ఛేదించి
భర్త యొక్క చితికి నిప్పు పెట్టే సాంప్రదాయాన్ని కూడా తను ప్రారంభించింది. ఆ కాలంలోనే తను అంత ఎదురు నిలిచిన గొప్ప వీరవనిత అంటే ఆ గొప్ప వీరత్వానికి కారణం ఎవరు? జ్యోతిబా పూలే గారు. అంటే స్త్రీ యొక్క జీవన విధానంలో ఈ కట్టుబాట్లని ఇవన్నిటి పారుద్రోలడంలో ఒక గొప్ప మహనీయమైన ఒక సంఘ సంస్కరణ చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఇవన్నిటికీ కారణం మూల పురుషుడైన ఈ జ్యోతిబా పూలే గారు. మరి ఈ జ్యోతిబా పూలే గారు కేవలం మా వర్గం, మా సామాజిక వర్గం అని ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ రోజులు, అంటే మహనీయులు దేనికోసం అయితే కృషి చేశారో ఆ కృషిని మర్చిపోతున్నారు జనాలు. నేటి సమాజం మా వర్గం, మా సామాజిక వర్గం, మా వ్యక్తి, మా కులం అనేసి దానికి పోరాడుతున్నారు. మా వాళ్ళు అని గొప్పగా చెప్పుకోవడానికి ముందుకు ఉరిగురికి వస్తున్నారు. కానీ వారి యొక్క సేవలను మనం వెన్నట్టే ఉండి సమాజంలో పేరుకుపోయిన ఈ అసమానతలను, ఈ కుల నిర్మూలనను పారద్రోలడానికి, నిర్మూలించడానికి ఏమాత్రం కృషి చేయకుండా ఎప్పుడూ కూడా కులాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఇంకా ఈ అసమానతలు పెరిగిపోతూనే ఉన్నాయి. కుల నిర్మూలన అనేది జరగడం లేదు. ఎన్ని వర్ణాంతర వివాహాలు, కులాంతర వివాహాలు జరిగినప్పటికీ కూడా కుల హత్యలు, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 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 కుల దురహంకారం పెరిగిపోతూనే ఉంది. మరి మహనీయుల యొక్క జయంతి, వర్ధంతి ఉత్సవాలను మనం ఎందుకు చేసుకుంటున్నాం? కేవలం ఉత్సవ విగ్రహాలు, ఆ విగ్రహాలకు దండలు వేయడం వరకే పరిమితమైపోతున్నాయి. ఈ జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఇకనైనా మనం అలాంటి చేయకుండా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే దిశగా మనం పయనించాలి. అందుకే నేను అనుకున్నది ఒకటే, కేవలం జయంతి, వర్ధంతి ఉత్సవాలు, దండలు వేయడం, సన్మానాలు చేయడం, శాల్వాలు కప్పుకోవడం ఇవి కాదు. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో నాకు ఉన్నంతలో జ్యోతిబా పూలే గారు ఎక్కువగా విద్యను ప్రేమించారు, విద్యను పూజించారు. కాబట్టి ఆ విద్య అన్నిటికీ మూలం పుస్తకమే మనిషి యొక్క జీవితానికి వెలుగునిస్తుంది. దశ దిశ నిర్దేశం చేసే గొప్ప వస్తువు ఏది అంటే అది పుస్తకం మాత్రమే. అందుకే గొప్ప గొప్ప మహానుభావులు ఎంతో మంది చెప్పారు, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం ముందు నువ్వు తల వంచి ఒక పుస్తకంలోకి చూస్తే అది తలెత్తుకొని జీవించేలాగా నేను రూపొందిస్తుందని ఎంతో మంది చెప్పిన సందర్భం. మరి అందుకే నేను పుస్తకాలకు ఎక్కువగా విలువనిచ్చి